ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. గోపవరం మండలంలో ఏర్పాటు చేసిన సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమను ఆయన ప్రారంభిస్తారు. ఉద్యోగాల్లో నియామకమైన వారికి నియామక పత్రాలు అందజేస్తారు. 2 ఏళ్ల క్రితం సెంచరీ పరిశ్రమకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి అది సిద్ధమైంది. అనంతరం గోపవరం నుంచి కడపకు చేరుకోనున్న సీఎం నేరుగా రిమ్స్కు చేరుకుంటారు. రిమ్స్ ఆవరణలో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సైకియాట్రిక్, క్యాన్సర్ కేర్ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ ఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లను ప్రారంభిస్తారు. అనంతరం వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్ లైట్లను ప్రారంభించనున్నారు ఆయన. సీఎం టూర్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీందర్ అందుబాటులో ఉన్నారు. రవీందర్, కార్తీక్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం కడప జిల్లాలో రావడం జరిగింది. ప్రస్తుతం బద్వేలు నియోజకవర్గంలో గోపవరం దగ్గర ఉన్నటువంటి సెంచరీ ఫ్లైవుడ్ ప్యానెల్స్ ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రస్తుతం మన విజువల్లో చూస్తున్నాం. ముఖ్యమంత్రితో పాటు స్థానికంగా ఆ ఫ్లైవుడ్ సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ముఖ్యమంత్రి దగ్గర నుండి మొత్తం అక్కడ ఉన్నటువంటి మొత్తం కార్యాలయాన్ని చూపించేందుకు తోడుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపు క్రితమే ఆయన ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈ సెంచరీ సంస్థ ఏదైతే ఉందో ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఆ భూమి పూజ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అప్పుడు కూడా చాలా త్వరగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. మొదట్లో కేవలం 750 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మాణం చేపడతామని చెప్పారు. కానీ భూమి పూజ చేసే సమయంలో 1000 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మాణం చేయబోతున్నామంటూ ఆ రోజు ముఖ్యమంత్రి సమక్షంలోనే యాజమాన్యం ప్రకటన చేసింది. ఇప్పుడు చాలా త్వరగా అత్యంత వేగంగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడం ప్రారంభించడంతో పాటు ఇక్కడ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలను కూడా సెంచరీ సంస్థ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 4వ విడతగా కూడా దీన్ని మరింతగా ప్రోత్సహించింది. 4వ విడతగా దీన్ని మరింతగా విస్తరించే కార్యక్రమం కూడా చేపడుతున్న సమాచారం అవుతుంది. బహుశా మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి సమక్షంలో ఈ ప్రకటన కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి జామాయిలు సాగు చేసేటువంటి రైతులు కానీ సుబాబులు సాగు చేసేటువంటి రైతులు కూడా ఈ సెంచరీ సంస్థ ద్వారా చాలా ప్రయోజనం చేకూరిపోతుంది. ప్రధానంగా ఇటు రాయలసీమలో ఉన్నటువంటి వైఎస్ఆర్ జిల్లాతో పాటు పొరుగునే ఉన్నటువంటి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల వరకు కూడా అక్కడ ఎక్కువగా ఈ జామాయిలు, సుబాబులు వంటివి సాగు చేస్తుంటారు. ఏదైతే కృష్ణా జలాలు అందనటువంటి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు బీడు భూముల్లో ఎక్కువగా ఈ తరహా పంటలను రైతులు సాగు చేస్తుంటారు. ఇప్పుడు ఆ సాగు చేసే రైతులందరూ కూడా వారికి తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఒక మంచి సంస్థ దగ్గరలోనే అందుబాటులోకి వచ్చిందనేది వారందరూ కూడా చెప్తారన్నమాట. నిజానికి వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సెంచరీ ప్లైవుడ్ సంస్థ ఏదైతే ఉందో ఇక్కడ ప్లైవుడ్ తయారీలోకి ఈ జామాయిలు కానీ సుబాబులు లాంటివి కలపను ఎక్కువగా ఉపయోగిస్తుండదు కాబట్టి ప్రాంత రైతులకు పెద్ద ఎత్తున ఉపయోగకరంగా ఉండబోతుంది. సహజంగా ఇలాంటి పెద్ద సంస్థలు ఇక్కడ సంస్థలు ఏర్పాటు చేయాలంటే తమ ముడి సరుకులకు సంబంధించి ఆలోచన చేస్తుంటాయి. కానీ ఇక్కడ పరిస్థితి లేకుండానే సెంచరీ సంస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో ముడి సరుకు అందుబాటులో ఇక్కడ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి కూడా మొదట్లో ఈ సంస్థ మరో ప్రాంతంలో పెట్టాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఇక్కడ ఈ చేకూరేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా సెంచరీ యాజమాన్యానికి చెప్పారు. ఆ తర్వాత వారు ఈ ప్రాంతంలో ఒక అధ్యయనం కూడా చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి మాటలను నమ్మి వారు ఇక్కడ సంస్థను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో వారు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా పెట్టుబడులను ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకొక అదనంగా కూడా దీన్ని కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్ట్ ను మరింత విస్తరించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవంగా ఈ సంస్థ ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా పారిశ్రామిక వాడకు సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి రైతుల భూములు ఇవ్వద్దంటూ కూడా కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పట్లో పెద్ద ఎత్తున ఒక హడావుడి కూడా చేశారు. రైతులు ఆ భూములు ఇవ్వడం ద్వారా ఇక్కడ ఇబ్బందులు తలెత్తాయని పరిశ్రమలు పెట్టకుండా వారు ఎగ్గొడతారంటూ కూడా కొంత అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ వారి మాటలు ఎవరి మాటలు నమ్మకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇక్కడ
పరిశ్రమలు పెట్టేస్తున్నారన్న నమ్మకంతో అక్కడ ఉన్నటువంటి దళిత రైతులు ఎక్కువగా ఉంటారు. వారందరూ కూడా భూములను పంపిణీ చేసిన ప్రభుత్వానికి ఇచ్చారు. అదే సమయంలో ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు, అప్పట్లో ఈ రైతులు ఎవరైతే ఆ దళిత రైతులు ప్రధానంగా సెంచరీ సంస్థకు భూములు ఇస్తున్నారో వారికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి పరిహారం పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ సెంచరీ సంస్థ నిర్మాణానికి సంబంధించి తాను ఇక్కడకు వస్తానంటూ అప్పట్లో చెప్పడం జరిగింది. అన్నట్టుగానే ప్రభుత్వం కూడా చాలా వేగంగా అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరోసారి భూములను సమీకరించి వారికి ఇచ్చారు. వాస్తవంగా ఇప్పుడు ఏదైతే ఇచ్చినటువంటి భూములు ఉన్నాయో దాదాపు 1972లోనే జర్మనీ ఫార్మింగ్ కోఆపరేటివ్ సొసైటీ అనే పేరుతోటి అప్పట్లో దాదాపు 1250 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. కానీ అదంతా కూడా ఒక బీడు భూమి, ఏ పంట కూడా సాగు చేసుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితి. కానీ పేరుకి ఆ రైతుల పేరుతోటి ఈ భూమి ఉన్నప్పుడు కూడా ఆ భూమిలో సాగు చేయలేని పరిస్థితి. మరోవైపు దాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడానికి కూడా ఎలాంటి అవకాశం లేదు. సో అలాంటి భూమి పేరుకు మాత్రమే రైతులు దళిత రైతుల వద్ద ఉంది. కానీ ఇప్పుడు ఈ సెంచరీ సంస్థ వస్తున్న నేపథ్యంలో అక్కడ అంతా కూడా ఒక పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ రైతులందరూ కూడా న్యాయం చేయాలనేది ముఖ్యమంత్రి ఒక లక్ష్యంగా పెట్టుకుని అప్పట్లో అధికారులను పిలిచి అత్యవసర సమావేశాలను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ తాడేపల్లిలో కూడా ఈ వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులను పిలిపించి రైతులకు చేస్తున్నటువంటి న్యాయం గురించి పదే పదే ఆయన సమీక్షలు కూడా నిర్వహించారు. దాంతో పాటు వారికి ఇవ్వాల్సినటువంటి భూమిని పక్కనే నాణ్యమైనటువంటి భూమిని, సాగునీరు అందుబాటులో ఉన్నటువంటి భూమిని అందించారు. ఒక్కొక్క రైతుకి 2 ఎకరాల చొప్పున అందించారు. సో ఇప్పుడు వారికి ఎలాంటి సమస్య లేకుండా పోయింది. ఆ విధంగా 200 మంది రైతులకు సంబంధించి 2 ఎకరాల భూమిని అందించడంతో పాటు మరొక 67 మంది కూడా అక్కడ చుట్టుపక్కల ఇళ్ల నిర్మాణం చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారికి కూడా అక్కడ మరో ప్రాంతాల్లో సౌకర్యం కల్పించేలా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిన పరిస్థితి. మొత్తంగా అయితే అక్కడ ఎవరైతే నష్టపోతున్నారు అన్నటువంటి సమస్యను ఎదుర్కొన్నారో వారందరూ కూడా పరిహారం పూర్తి స్థాయిలో అందించిన తర్వాతనే ముఖ్యమంత్రి గత 2021 డిసెంబర్ 23న అంటే ఇదే రోజున భూమి పూజకి రావడం జరిగింది.